దేవుని మాటల్లోనికి వెళ్దామండి. అందరూ కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇంచక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. గడిచిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు మీ ప్రశస్తమైన కృపలో మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. నీ అమూల్యమైన జ్ఞానాన్ని బైబిల్ నుంచి మేము తెలుసుకొని వచ్చుండగా మా ఆత్మను రక్షించగలిగిన శక్తిగల వాక్కులను సాత్వికంతో అంగీకరిస్తూ వినబడుతున్న ప్రతి మాట ద్వారా దానికి తల ఉంచుతూ మా జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయగలటకు సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటున్నాం తండ్రి. జరుగుతున్న ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆది నుంచి అంతం వరకు విజయోత్సవంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరలా తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, కుడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఈరోజు మనకి ఇవ్వబడిన ఈ కొద్ది సమయంలో బైబిల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడిన లోతైన భావాలు కలిగిన కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దామండి. ఎందుకు లోతైన భావం అని చెబుతున్నాను అంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడింది మనుషులు ఇప్పటి వరకు పరిశోధించనిది, మనుషుల జ్ఞానానికి కానీ మనుషుల మేధస్సుకు కానీ, ఇంకా చెప్పాలి అంటే మానవ ఆలోచనలకు అందని అనేకమైన విషయాలను యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా మొదటి శతాబ్దంలో బోధించినట్టుగా కనబడుతూ ఉంది. అందుకే ఆయన బోధించిన ఆ బోధనలను నేటికి చాలామంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఆదర్శంగా తీసుకొని అనేక విషయాలు, జీవితానికి సంబంధించిన విషయాలు నేర్చుకుంటున్నారు. అంటే బైబిల్లో ఏముంది అంటే లోతైన జ్ఞానం ఉందండి. ఆ లోతైన జ్ఞానాన్ని పట్టుకొని చాలామంది శాస్త్రవేత్తలు గాను, చాలామంది తత్వవేత్తలు గాను, చాలామంది పారిశ్రామికవేత్తలు గాను, చాలామంది సమాజంలో గొప్ప గొప్ప నాయకులుగా ఎదగడానికి బైబిల్ వారి జీవితాల్లో వారికి ఎంతగానో సహాయం చేసింది అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క అభివృద్ధి వెనకాల కూడా వారి తొలినాళ్ళలో వారు ప్రామాణికంగా పాటించింది బైబిల్లో మాట్లాడింది. అందుకే బైబిల్ అంటే ఏంటి అంటే ఒక మహా జ్ఞాన గ్రంథం అని మనం చెప్పుకోవచ్చు. ఎంత జ్ఞానం ఉంది అంటే ఇందులో మనుషులు ఇప్పటి వరకు దాని లోతును కూడా తెలుసుకోలేకపోయారు. మనకున్న మహాసముద్రాల యొక్క లోతునైన మనిషి అంచనా వేయగలడేమో కానీ ఆకాశపు అంచునైనా అంచనా వేసి ఇన్ని కోట్ల లక్షల కాంతి సంవత్సరాల అవతల ఆకాశపు చిట్ట చివరి అంచుందేమో అని చెప్పగలడేమో కానీ తాను వెళ్ళని గ్రహాల యొక్క మరి వాటి యొక్క చుట్టుకొలత కానీ వాటి యొక్క సైజులు కానీ చెప్పగలడేమో కానీ బైబిల్లో ఉన్న జ్ఞానం ఎంతే ఉంది అని కొలమానం ఏమీ లేదండి. అందుకే బైబిల్లో ఉన్న జ్ఞానానికి దేవుడు పెట్టిన ఒక గొప్ప పేరు ఏమిటి అంటే, బైబిల్ అనేది ఎలాంటిదంటే ఒక మహా జ్ఞాన సముద్రం లాంటిది. ఇందులోంచి మనం త్రవ్వేకులది బయటకు వస్తూనే, ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్లోనే జ్ఞానవంతుడైన ఒక వ్యక్తి మాట్లాడుతున్న ఒక మాటను మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడైతే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందామండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే 4-5 వచనాలు చదవగలిగితే చక్కటి మాటలు మన కోసం జ్ఞాని అయిన సొలొమోను గారు రాయిస్తున్నారు. చదువుదామండి. వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగినట్ట ఎట్టిదో నువ్వు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఒక వెండిని వెతికినట్టుగా, ఒక బంగారాన్ని వెతికినట్టుగా, ఒక విలువైనది అక్కడ నేలలో ఉంది అని తెలియగానే ఎలాగైతే దాన్ని పర్మిషన్లు తీసుకొని ఎలాగైతే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేసి ఎలాగైనా బయటికి తీయాలని మనుషులు ఎంత తాపత్రయపడుతూ ఉంటారో యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారంట. జ్ఞానం అనేది మనం ఎలా వెతకాలంటే ఒక వెండిని వెతికినట్టుగా, ఒక బంగారాన్ని వెతికినట్టుగా వెతకాలి. ఎందుకంటే కింద మాటల్లో ఏమంటున్నాడంటే ఆ 4వ వచనంలో అంటున్నాడు, క్షమించండి 5వ వచనంలో, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును.
ఒక బైబిల్ చదివితే ఒక వ్యక్తికి ఏమొస్తుంది అంటే దేవుని గూర్చిన విజ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానం అనేది తెలుస్తుంది. ఆ జ్ఞానం ఎంత గొప్పది అంటే నువ్వు ఆకాశం వరకు వెళ్ళి పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. ఆకాశంలో ఏముందో దేవుడు బైబిల్లో ముందుగానే రాయించి, సముద్రపు భూగర్భపు లోతుల్లోకి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ ఏముంది, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ జరుగుతున్న మార్పులు ఏంటి కూడా ప్రతిదీ దేవుడు బైబిల్లో రాయించి ఉంచాడు. ఒక తల్లి గర్భంలో ఉన్న ఒక శిశువుని కోసం రాయించాడు. భూమి మీద నుంచి వెళ్ళిపోతున్న ఒక వ్యక్తిని కోసం రాయించాడు. సూర్యుని కింద జరుగుతున్న ప్రతిదాని కోసం దేవుడు బైబిల్లో మన కోసమే జ్ఞానాన్ని రాసించాడు. మన పని ఏంటంటే దాన్ని త్రవ్వి బయటికి తీసి అనేక విషయాలు మనం తెలుసుకుంటూ, ఎలాగైతే ఆహారం కోసం మరి ఒక పండ్లను వెతుక్కుంటూ మనము మరి ప్రారంభ ఆది మానవుడు ఎలాగైతే మరి అరణ్యాల్లోనికి వెళ్ళిపోయాడు, ఆహార అన్వేషణ కొరకు బయలుదేరిన మనిషి ఈరోజు ఆయన చెబుతున్నారు జ్ఞాన అన్వేషణ కొరకు బయలుదేరాలా. బయలుదేరగలిగితే ఒక వెండిని వెతికినట్లుగా నువ్వు దాన్ని వెతకగలిగితే, ఒక బంగారాన్ని వెతికినట్లుగా శ్రమ పడగలిగితే నీకు దేవుని గూర్చిన విజ్ఞానం అనేది దొరుకుతుంది. ఇది ప్రపంచంలో బైబిల్లో తప్పితే మరి ఎక్కడా కూడా. అందుకే యేసుక్రీస్తు వారు దీనికి పెట్టిన పేరు ఏంటంటే మరుగై ఉన్న సంగతులు నేను మీకు బోధించడానికి. ఏ పాఠ్య పుస్తకాల్లోనికి వెళ్ళినా మనకి ఎలాంటి గొప్ప సంగతులు ఎక్కడా కూడా కనిపించవు. అనేక మంది రీసెర్చ్ చేసి థీసిస్లు రాస్తూ ఉంటారు, 500 పేజీల 600 పేజీల తమ ఎక్స్ప్లెనేషన్ రాస్తూ ఉంటారు. ఎక్కడా కూడా మనకి దేవుని గురించిన విజ్ఞానం అనేది బైబిల్లో తప్పితే ఎక్కడా కూడా మనకి ఏ లైబ్రరీలోనికి వెళ్ళి వెతికినా దొరకదు. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దదైన అమెరికాలోని కాంగ్రెస్ లైబ్రరీలో కొన్ని లక్షల పుస్తకాలు ఉంటాయి. ఆ లక్షల పుస్తకాల్లో బైబిల్ ఒక్కటి తప్పితే మిగతా ఎందులోనూ కూడా దేవుని గూర్చిన సరైన జ్ఞానం డీటెయిల్స్ కానీ ఎక్కడా కూడా మనకి. అలాంటి గ్రంథంలో మన బ్రతుకును అర్థం చేసుకోవడానికి, లేకపోతే మన బ్రతుకుల్లో మనం ఎటువైపు వెళ్తున్నాం అనేది మనకు తెలియచేయడానికి అనేక ఉపమానాలతో, అనేక ఉదాహరణలతో యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో చేసిన బోధన మనం ఆలోచిస్తే అందులో ఎంతో లోతైన భావం అనేది మనకు కనబడుతూ, మనం అనుకుంటూ ఉంటాము ఒక ద్రాక్షావళి కోసం చెబుతున్నాడు, మనం అనుకుంటాము ఒక బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు కథ చెప్పి వెళ్ళిపోయాడు అనుకుంటాం. కానీ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే అందులో ఉన్న లోతైన భావము ఎవరిని ప్రశ్నిస్తుందంటే మనల్ని ప్రశ్నిస్తూ మన జీవితాల్లో మార్పును తేవడానికి ఆయన ఉపమానాలు అనేవి మనకి సహాయపడుతూ. అందుకే ప్రజలకు ఉపమానం మాత్రమే చెప్పేవాడు, తన శిష్యుని తర్వాత కూర్చోబెట్టంటే ఉపమానానికి తగిన భావం చెప్పేవాడంట. ఈరోజు ఆయన చెప్పిన ఒక ఉపమానాన్ని మనం ఆలోచిద్దామండి. ఎందుకు చెప్పాడు, ఈరోజు మనం చదువుకోవాల్సిన అవసరం ఏముంది, ఈనాటి కాలంలో దాని భావం బైబిల్ పట్టుకున్న మనకి అర్థమయ్యిందా? ఆలస్యం చేయకుండా ఆయన చెప్పిన ఆ ఉపమానం కలిగిన ఆ పుస్తకంలోకి మనం వెళ్ళిపోదామండి. లూకా సువార్తను చదివితే లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందామండి. లూకా సువార్త కొత్త నిబంధనలో చాలా చక్కగా రాయబడిన యేసుక్రీస్తు వారి జీవితాన్ని గురించి ఇది 3వ పుస్తకం అండి. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నుంచి రాయబడుతున్న మాటను మనం చదువుకుందామండి. లూకా సువార్త 15వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదువుకుందామండి. చదవండి. ఏ స్త్రీకైనను అది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పడం స్టార్ట్ చేశారు. ఉపమానం అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్. దేని గురించి అంటే ప్రస్తుతం ముందున్న మరి భయంకరమైన వాస్తవాన్ని మనకు అర్థం చేయడానికి సులువైన మాటలతో మన జీవితంలో మన దినచర్యలో రోజు చూసే కొన్ని పదార్థాలతో కూడిన ఒక ఉపమానం అండి, ఒక ఎగ్జాంపుల్ అండి. ఆ ఎగ్జాంపుల్ ఎవరి కోసం చెబుతున్నాడంటే ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ దగ్గర బిలాంగింగ్స్, ఆవిడకు ఉన్నవి ఏమన్నా ఉన్నాయంటే
10 వెండి నాణాలు ఆవిడ దగ్గర. ఈనాటి కాలంలో అయితే అదే వెండి నాణాలని ఒక నోట్లలోనో ఒక కాయిన్స్ రూపంలోనూ మనం కొలుచుకుంటున్నాం. కానీ పూర్వకాలంలో వారి కరెన్సీ ఏ విధంగా ఉండేదంటే ఒక గోల్డ్ రూపంలో, ఒక బంగారం రూపంలో, ఒక వెండి రూపంలో వారి యొక్క కరెన్సీని క్యారీ చేస్తూ ఉండేవారు. అలా ఒక స్త్రీ తను సంపాదించింది ఎంత అంటే 10 వెండి నాణాలు ఆవిడ దగ్గర. తన ఇల్లు, తన ఇంటిలో ఒక దీపము, ఆ దీపముతో కూడా కొన్ని చిన్నపాటి సామాగ్రి, ఆవిడ జీవితంలో ఆవిడ చెప్పుకోదగింది ఏదన్నా ఉంది అంటే 10 వెండి నాణాలు ఆవిడ దగ్గర. చాలా అందంగా తన జీవితం ఆనందంగా గడిచిపోతుంది. కానీ ఒక రోజు ఏమైంది అంటే తన 10 వెండి నాణాలు చూసుకుని మురిచిపోయి ఆవిడ ఆ రోజు ఉదయం కూడా లేచి ఆ వెండి నాణాలు చెక్ చేసుకుంటున్నప్పుడు ఆవిడకి అర్థమైంది ఏంటంటే ఇందులో 10 లేవు. ఏమైందంటే ఒకటి తప్పిపోయింది. వెంటనే చాలా బాధపడుతుంది. ఎందుకంటే 10 ఉన్నప్పుడు ఉన్న ఆనందము ఒకటి కనిపించకపోయేసరికి ఆ కనిపించని దాని కొరకు బాధపడుతూ అంట లేచిందంట, ఇల్లంతా ఊడ్చిందంట, వెతికిందంట. ఆ దీపపు వెలుగులో ఇల్లంతా వెతగ్గా తిరిగి తన నాణం ఆవిడికి దొరికిందంట. నాణం దొరకగానే ఇంటి చుట్టుపక్కల వారందరినీ పిలిచి గొప్పగా ఆనందంగా చెబుతుందంట, నేను పోగొట్టుకున్న దాన్ని నేను సంపాదించాను. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఇది మానవ జీవితంలో పరిపాటి. మనం ఎన్నో మరిచిపోతూ ఉంటాము, ఎన్నో పోగొట్టుకుంటూ ఉంటాము, ఎన్నో సంపాదించుకుంటూ. అంతేందుకు మానవ శరీరాన్ని మనం ఆలోచించగలిగితే ఎంతో జుట్టును పోగొట్టుకుంటూ ఉంటాం. మరలా వాటిని తిరిగి దేవుడు ఉత్పత్తి చేస్తూ మన పళ్ళు కానివ్వండి, మన గోర్లు కానివ్వండి, మన చర్మంలో ఆఖరికి చర్మం మీద ఉన్న కణాలు రోజుకి కొన్ని లక్షలు రాలిపోతూ ఉంటాయి. పోగొట్టుకుంటూ ఉంటాము, మరలా వాటిని దక్కించుకుంటాము. పోగొట్టుకున్నప్పుడు మనకు ఉండేది ఏంటంటే చాలా బాధగా, ఒక మనిషిని పోగొట్టుకున్నప్పుడు, ఒక వస్తువును పోగొట్టుకున్నప్పుడు, ఒక జంతువును పోగొట్టుకున్నప్పుడు, దేనిని పోగొట్టుకున్నా సరే ఒక బాధ కలుగుతుందండి. మరి దాన్ని తిరిగి సంపాదించుకున్నప్పుడు ఏమొస్తుందంటే ఆనందం అనేది. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే 10 వెండి నాణాల కోసం యేసుక్రీస్తు వారు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు ఆ 10 వెండి నాణాలు కలిగిన స్త్రీ దాన్ని ఎలా పోగొట్టుకుంది, ఎలా దక్కించుకుంది. ఆవిడ 10 వెండి నాణాల్లో ఒకటి పోతే నిజానికి బాధపడవలసిన అవసరం ఆవిడికి పోయింది. 9 కాదండి, 9 పోయి ఒకటి మిగిలింది అంటే నిజానికి బాధపడాలి. మనం అలాగా ఆలోచిస్తాము. కానీ ఆవిడ దగ్గర పరిస్థితి ఏంటి అంటే 9 ఉన్నాయంటే ఒకటి పోయిందంట. ఏది ఎక్కువ అంటే కొంచెం బాధ, ఎక్కువ సంతోషం మనం అనుకుంటాం. కానీ నిజానికి ఆవిడ విషయంలో అలా లేదండి. ఆవిడ 9 విషయంలో ఎంత ఆనందపడుతుందో ఒకదాని విషయంలో కూడా అంతే బాధపడుతూ ఏం చెప్పాలనుకుంటున్నాడు వచ్చిన ఇశ్రాయేలుకి అర్థం కాలేదు. వాళ్ళు అనుకున్నారంట యేసు డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోమని మనకు చెబుతున్నాడేమో, యేసు మరి ధనం దాచుకునే విషయం అంత జాగ్రత్తగా ఉండాలని మనతో మాట్లాడుతున్నాడేమో, ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోమని మనకు చెబుతున్నాడేమో అని వచ్చిన జనాలు అనుకుని వెళ్ళిపోయారంట. ఆ తర్వాత తన శిష్యులతో చెబుతున్నాడంట, నేను చెప్పింది నాణాల కోసమైతే. ఎందుకు అంటే ఒక నాణము పోయినా దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు భూమి మీద మనకి బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, అంతకు మించి సమయాన్ని కూడా. జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన పోయింది, బాధపడింది, సంతోషపడింది ఆ ఉపమానంలో నాణం కోసం అయితే కింద మాటల్లోనే ఏమంటున్నాడంటే ఉపమానంలో నాణము కాదు, కానీ దానికన్నా గొప్పది ఏంటంటే 10వ వచనంలో చెబుతున్నాడు, అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను ఒక నాణము దొరికినప్పుడు ఎంతైతే ఆనందం కలిగిందో ఒక పాప దొరికినప్పుడు కూడా దేవుని సన్నిధిలో అంతే ఆనందం అంట. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే అతను దొరికినప్పుడే అంత దేవుడు అంత ఆనందపడ్డాడంటే అతను తప్పిపోయినప్పుడు కూడా దేవుడు చాలా బాధపడి. ఏంటి అసలు ఈ తప్పిపోయిన నాణం వెనకాలన కదా? ఈరోజు దీన్ని మనము ఎందుకు నేర్చుకోవాలి? ఉపమానం ఎప్పుడూ కూడా మన జీవితాల్ని ఉపయోగకరంగా తయారు చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఒక విత్తువాని ఉపమానాన్ని గురించి మనం విన్నప్పుడు మన జీవితంలో మనం ఎలా ఉండాలో తెలుస్తుంది. ఒక సిద్ధపడిన కన్యకల ఉపమానాన్ని మనం విన్నప్పుడు దేవుని సన్నిధి గురించి మనం ఎలా సిద్ధపడాలో తెలుస్తుంది. అలాగే పోగొట్టుకున్న లేక తప్పిపోయిన యొక్క నాణం కథ విన్నప్పుడు లేక ఉపమానాన్ని చదువుతున్నప్పుడు మనకు కూడా తెలియవలసిన లోతైన భావము
జాగ్రత్తగా మనం ఆలోచిద్దామండి. అసలు ఎవరు తప్పిపోయారు? తప్పిపోయిన వారిని తిరిగి ఆయన ఎలా కాపాడుకున్నాడు? తప్పిపోయిన వారి విషయంలో ఆయన ఎంత బాధపడ్డాడు? తిరిగి దొరికినప్పుడు ఎంత ఆనందపడ్డాడు? ఇలాంటి ఒక సిచ్యువేషనే మనకి అపోస్తుల కార్యాల్లో కూడా కనిపిస్తుంది. ఆ వచనాన్ని మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడలేదు, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదవగలిగితే చక్కటి మాటలు రాయిస్తున్నారు. చూద్దామండి. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవును చేజూచుచున్నావే అని పౌలుతో చెప్పెను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకము తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించునుగాక. పౌలు గారి జీవితంలో కూడా సేమ తప్పిపోయిన నాణ్యం విషయంలో ఏది జరుగుతుందో అదే జరుగుతుందంట. ఒక రాజు ముందు నించోబెట్టి అందరూ అతని మీద నేరస్థాపన ఎక్యూజ్ చేయడం మొదలు పెట్టారు. ఇతను ఈ తప్పు చేశాడు, ఆ తప్పు చేశాడని లేనిపోని అనేకమైన నిందలు ఎవరి మీద వేస్తున్నారంటే పౌలు గారి మీద. అతని కళ్ళ ముందు కూర్చున్న ఒక తీర్పరిగా ఎవరున్నారంటే అగ్రిప్ప రాజు ఉన్నాడంట. ఆ రాజుతో పౌలు గారు అంటున్నారంట, అయ్యా నేను చెప్పి ఈ సంగతులు ఏమీ నీకు తెలియని కొత్త విషయాలేమీ కాదు. నువ్వు కూడా ప్రవక్తల్ని నమ్ముతున్నావని నేను అనుకుంటూ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఇక్కడ పౌలు గారు చేస్తున్నది ఏంటంటే అగ్రిప్ప రాజును ఒక విషయంలో ఒప్పించాలనుకుంటున్నాడు. ఒక విషయంలో ఏం చేయాలనుకుంటున్నాడంటే తన దారిలోనికి తాను ఏ స్థితిగతుల్లో అయితే ఉన్నాడో ఆ స్థితిగతుల్లోనికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు. వెంటనే అగ్రిప్ప కదా అర్థమై అంటున్నాడంట, నన్ను కూడా క్రైస్తవుడిగా చెయ్యాలనుకుంటున్నావా? వెంటనే పౌలు సమాధానం ఏంటి అంటే, నేను క్రైస్తవునిగా చేయాలన్నది పక్కన పెడితే నేను ఏ స్థితిలో ఉన్నానో నిన్ను అదే స్థితిలో నిలబెట్టడాన్ని నేను కోరుకుంటూ, పౌలుని నేను ఈరోజు నా జీవితాన్ని చూసినప్పుడు పైన దేవునికి ఏం కలుగుతుందంటే ఆనందము. సౌలుగా ఉన్నప్పుడు నా బ్రతికి ఎవ్వరికీ ఇష్టం లేదు, నాతో ఉన్నవారికి ఇష్టం లేదు. నేను మనుషుల్ని చంపుతున్నప్పుడు నన్ను గురించి అందరూ నన్ను ఒక రోమా సైనికుడు అనుకునేవారు తప్పితే నా గురించి పర్సనల్గా ఎవరికి ఒక మంచి అభిప్రాయం అనేది. ఆ రోజు దేవుడు నా జీవితాన్ని చూసినప్పుడు చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే 10 వెండి నాణాల్లో ఒకటి తప్పిపోతే ఆ స్త్రీ ఎంతైతే బాధపడిందో అంతకన్నా ఎక్కువ ఎవరు బాధపడ్డారంటే దేవుడు. కానీ ఎప్పుడైతే దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు నేను ఆయన చేతికి చిక్కానో మరలా దొరికినట్టయింది, ఆ రోజు ఆనందపడ్డాడు. ఆ ఆనందం నా విషయంలోనే కాదు రాజా, నా మాట విన్నవారు అందరి విషయంలోనూ. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే అక్కడ నాణము, ఇక్కడ బ్రతుకులు. అక్కడ నాణము తప్పిపోయింది, పోగొట్టబడింది. ఇక్కడ బ్రతుకులు ఏమవుతున్నాయంటే దేవుళ్ళలోంచి దారి తప్పిపోతూ, ఒక నాణ్యం పోతే దాన్ని సంపాదించుకోవచ్చేమో కానీ ఒక ఆత్మ వెళ్ళిపోతే, ఒక ఆత్మకున్న సమయం అయిపోతే దాన్ని రక్షించడం కానీ దాన్ని పరలోకంలో నిలబెట్టడం కానీ అసాధ్యము. అది ఒక నాణ్యం విషయంలోనే స్త్రీ అంత సంతోషిస్తే తన కుమారులైన మనము రక్షింపబడి తిరిగి ఆయనలోనికి వస్తే చెబుతున్న పరలోకం ఎంతకన్నా గొప్ప సంతోషం ఏది కూడా. జాగ్రత్తగా ఆలోచిద్దామండి. 4 విషయాలు, మన నాణమును, తప్పిపోయిన నాణము లేకపోతే పోగొట్టబడిన నాణము మన జీవితాల్లో ఎలా ఉంది, మనం ఎలా పోగొట్టబడ్డాం, దేవుని నుంచి దూరంగా ఎలా వెళ్ళిపోయాము, తిరిగి ఎలా తెచ్చాడు, ఎలా నిలబెట్టాడు, ఈరోజు దేవుని యొక్క హృదయంలో మనకున్న స్థానం ఏమిటి. ఆ రోజు తప్పిపోయిన నాణము దొరికినప్పుడు తన ఇంటి వారిని పిలిచి ఆనందించే స్థితిలో ఆ స్త్రీ ఉంది. ఈరోజు తప్పిపోయిన మనం దేవునికి దొరికినప్పుడు మన నిమిత్తమై దేవుడు ఆనందించేవాడుగా ఉన్నాడా? తప్పిపోయిన నాణము మనకు గుర్తు చేస్తుంది నీ జీవితంలో కూడా నువ్వేమవుతున్నావంటే తప్పిపోతూ
ఒక 4 విషయాలు, నాణమును గూర్చిన 4 విషయాలు మనం ఆలోచిద్దామండి, త్వరితముగా ఆలోచిద్దాము. అందులో మొట్టమొదటిది ఏంటంటే జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మరలా ఒకసారి ఈ లూకా సువార్త ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్దామండి. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదవగలిగితే మొట్టమొదటి విషయం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం అండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు వచ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెదకదా? జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే నాణం పోయింది అంట. నాణం పోగొట్టగానే ఆవిడ ఎక్కడ వెతుకుతుంది అంటే తన ఇంటిలో వెతుకుతుంది. అప్పటికి తన ఇల్లు పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ చెబుతున్నాడు, తన ఇంటిని ఏం చేసిందంటే ఆవిడ ఊడ్చి, ఎక్కడ ఊడుస్తారు అంటే బాగా చెత్త ఉన్న చోట, లేకపోతే బాగా దుమ్ము ఉన్న చోట, బాగా మట్టి ఉన్న చోట ఆ స్థలాన్ని ఊడుస్తూ క్లీన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే క్లీన్ చేస్తే ఆ కిందనున్న విషయాలు పైకి తేలుతూ మనకి స్పష్టంగా కనబడుతూ, అందుకే నదుల్లో బంగారాన్ని తీసే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, జల్లెళ్ళు పట్టుకునే వెళ్ళి ఏం చేస్తూ ఉంటారంటే ఆ మట్టిని జల్లెడు పడుతూ ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న బంగారపు ముక్కలు అనేవి వారికి దొరుకుతుంటాయి, చిన్న చిన్న బంగారు బాల్స్ అనేవి వారికి దొరుకుతూ ఉంటాయి. అది జాగ్రత్తగా ఏం చేస్తూ ఉంటారంటే ఆ మట్టిలో వారు దాన్ని వెతుకుతూ, ఈ స్త్రీ కూడా తన నాణాన్ని ఎక్కడ పోగొట్టుకుందంటే తన ఇల్లంతా ఎలా ఉందంటే మురికిగా ఉందంట. తన ఇల్లంతా ఎలా ఉంది అంటే మంటితో ఉందంట. ఆ మంటిలో తను ఏం చేసింది అంటే తన నాణాన్ని పోగొట్టుకుంది. ఆ మంటిని క్లీన్ చేసేంత వరకు, దాన్ని ఊడ్చి వేసేంత వరకు నాణం ఆవిడికి. ఈరోజు ప్రపంచంలో ఒక విలువైన నాణాన్ని దేవుడు మన అందరికీ ఇచ్చాడు. మనమే దేవుని దృష్టిలో ఎలా ఉన్నామంటే ఒక గొప్ప నాణము వలె. భారతదేశపు కరెన్సీ రేట్ ఎంత, అమెరికా దేశపు డాలర్ రేట్ ఎంత, దుబాయ్ దేశపు కరెన్సీ రేట్ ఎంత అని ఒక ఎక్స్చేంజ్ మనం చదువుకుంటూ ఉంటాం కదా. ఇన్ని రూపాయలు ఇస్తే ఇన్ని రూపాయలు తీసుకోవాలని. మానవ జీవితాన్ని కూడా మనం ఆలోచించగలిగితే దేవుని దృష్టి మనం ఎలా ఉన్నామంటే వెలకట్టలేని ఒక నాణం వలె. మనం ఎక్కడ తప్పిపోయామంటే మొట్టమొదటి విషయం మనం ఎక్కడ తప్పిపోయామంటే మంటిలో తప్పిపోయాం. విచిత్రం ఏంటంటే మానవుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడంటే మంటిలో నుంచి. అందుకే మానవుడు కూడా ఎక్కడ కలిసిపోతూ ఉంటాడంటే దేవునికి దూరముగా, మరి దేవుని నుంచి దూరంగా పోగొట్టబడుతూ ఉంటాడు. దేవుడు పోగొట్టుకోడండి, మనమే దేవునికి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే మట్టిలోనికి వెళ్ళిపోతూ, మట్టి సంబంధమైన మరి మట్టి లోకంలో వాటికి ఇష్టపడుతూ ఉంటాము. ఈ శరీరం కోరుకునే వాటిని మనం జరిగిస్తూ ఉంటాము. ఈ శరీరం దేనితో తయారు చేయబడింది అంటే బైబిల్ చెబుతుంది మంటితో తయారు చేయబడిన ఈ శరీరం కోసం మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని యొక్క ధననిధిలో ఒక నాణము వలె, ఒక విలువైన బంగారు నాణము వలె ఉండవలసిన మనము మట్టిలోనికి వచ్చి ఆయనకు దూరముగా ఏం చేస్తున్నామంటే పోగొట్టబడిన వారుగా. ఇది నేను చెబుతున్న మాట కాదు, బైబిల్ చెబుతున్న మాటే. చూడైతే రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడో ఎప్పుడు మనం చదువుకునే మాటే. మరలా ఒకసారి మనం చదువుకుందామండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. జాగ్రత్తగా ఆలోచించగలిగితే అందరూ ఏ భేదము లేదు, అందరూ ఎలా ఉన్నారంటే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పోతున్నారు. ఎక్కడికి పోతున్నారంటే మట్టిలోనికి. తల్లి గర్భములో నుండి వచ్చిన మనము తిరిగి దేవుని యొద్దకి, దేవుని దగ్గర నుంచి అయితే బహుమానంగా భూమి మీదకి మనం వచ్చామో తిరిగి ఆయన సన్నిధికి చేరుకోవాల్సిన మనము ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే మనది కాని ఒక ప్రదేశానికి మనము ఎప్పుడు కూడా ఈ మట్టి లోకం పైన ఆశలు పెంచుకుని మట్టి లోకం కోసం ఎన్నిటినో మనం కష్టపడుతూ ఉంటాము. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనం ఎంత సంపాదించినా, మనం ఎంత చేసినా సరే అంతా ఎలాంటిది అంటే బైబిల్లో చెబుతుంటాడు వ్యర్థము సమస్తము. ఇది తెలియకంట వస్తూనే ఉంటున్నారు, పోతూనే ఉంటున్నారు. వచ్చేవాడు ఎందుకు వస్తున్నాడో తెలియదు, వెళ్ళిపోయేవాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడో.
తమకు తెలియకనే ఏమవుతున్నారంటే తమ స్థితిలో పోగొట్టుకున్న వారుగా తమ దేవుని నుంచి దూరముగా వచ్చేస్తూ మరి ఈ మహా ఐశ్వర్యం కలిగిన దేవుని నుంచి ఎక్కడికి వచ్చేసారంటే మట్టిలోనికి. ఆయన అంటున్నాడు, నా సన్నిధిలోనికి రండి అని ఆయన మాట్లాడుతుంటే మనం ఎక్కడికి వచ్చేసామంటే ఆయన ధన నిధిలోంచి నేను ఇక్కడ ఉండాలని చెప్పి ఒక చిన్న కుమారుడు ఎలాగైతే ఇంటిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడో ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టి మనం కూడా ఆయన సంచిలో ఉండకుండా మనం ఏం చేస్తున్నామంటే లోకం అనే మట్టిలో పడిపోయి దేవునికి కనబడకుండా మరుగైపోయినట్టుగా ఈరోజు మన బ్రతుకులనేవి ఆత్మ సంబంధమైన దేవుని వాక్యం కన్నా మట్టి సంబంధమైన శరీర సంబంధమైన కార్యాలని ఎక్కువగా ఇష్టపడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం ఎక్కడున్నాం, ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఒక పోగొట్టబడిన నాణం ఎలాగైతే తెలియకనే పెంటలో కలిసిపోయిందో అది ఆ స్త్రీ వెతికేంత వరకు అది ఊడ్చేంత వరకు అందులో నాణం ఉందని ఆవిడకి ఎలాగైతే తెలియదో ఈరోజు దేవుడు చూడక మునుపు మన పరిస్థితి ఏమిటి అంటే మనం కూడా ఎక్కడున్నామంటే లోకం అనే మట్టిలో మనము ఆ మట్టిలో మనకు విలువ లేదు, ఆ మట్టిలో మనకి మెరుపు లేదు, ఆ మట్టిలో మనల్ని గుర్తించేవాడు ఎవరు కూడా. ఎప్పుడైతే ఆ మట్టిలో నుంచి బయటికి తీసి నిన్ను దగదగా మెరిసే విధంగా ఒక చక్కటి అందంగా నేను శుభ్రపరిచారు అప్పుడు అది బంగారు నాణెమని ప్రపంచానికి తెలుస్తుంది. ఆ మెరుపు కానీ ఆ గొప్పతనం కానీ ప్రపంచానికి ఎందుకు తెలియటం లేదంటే నువ్వు మెరిసే స్థితిలో లేవు. ఎక్కడ ఉన్నావంటే మట్టిలో ఏకముగా కూడి వారికి తెలియకనే ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు. మొదటి మనిషి అయిన ఆదాము చేసిన తప్పే ఎప్పటి వరకు తిరిగి రిపీట్ అవుతూనే ఆ రోజు తెలియకుండానే అతను తప్పు చేసి పండు తిని దేవునికి కాకుండా మట్టిలో తన జీవితాన్ని కలిపేసుకున్నాడు. ఈ రోజుకి దేవుడు చెయ్యొద్దన్న అనేక కార్యాలు జరిగిస్తూ మన జీవితాలు కూడా ఈరోజు ఏమవుతుందంటే మట్టి పాలు అవ్వటం లేదా. అందుకే దావీదు గారు అంటూ ఉంటారు, లేకపోతే మోషే గారు అంటూ ఉంటారు, మనుషులు ఎలా ఉన్నారు అంటే 60-70 సంవత్సరాలు బతుకుదాం అనుకుంటున్నారు కానీ వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే మరలా నువ్వు వారిని ఎలా మారుస్తున్నావు అంటే మంటినిగా. మాకు ఒక నివాస స్థలం ఉండగా ఆది నుండి తరతరముల నుండి మాకు నివాస స్థలమై ఉండగా ఆ నివాస స్థలాన్ని మేము చేరుకోలేక మనుషులు ఏమైపోతున్నారంటే తిరిగి నీ దగ్గరకు రాలేక తిరిగి నీ సంచిలో ఉండలేక వారి నాన్నపు విలువను వారు గుర్తించలేక మట్టిలో కలిసిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే నరకానికి వెళ్ళిపోతూ. ఈరోజు అది చెప్పడానికి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక బాప్తిస్మం నుంచి యోహాను గారు కానీ ఒక యేసుక్రీస్తు వారు కానీ తాను భూమి మీదకి ఎందుకు వచ్చారని మాట్లాడుతున్నాడంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి భూమి మీదకి మనుష్య కుమారుడు బాగుపడిన దాన్ని బాగు చేయడానికి వచ్చినవాడు కాదండి. మట్టిలో కలిసిపోయి తన విలువను పోగొట్టుకునే పెంటలోనికి చేరబోతున్న దాన్ని తిరిగి పైకి లేవనెత్తి దాని స్థితిగతులు మరలా దానికి ఇవ్వడానికి వచ్చాడు. అందుకే ఈరోజు మన జీవితాలు ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె వెలుగుతున్నాయి అంటే నిజానికి ఈ మెరుపు మనం సంతరించుకున్నది కాదండి. మనం ఎక్కడ ఉండే వాళ్ళమో మనం ఎలా తప్పిపోయామంటే దేవుని నుంచి దూరముగా మట్టిలోనికి వెళ్ళిపోయాము. ఆ మట్టి అలాగే పెంట మీదకి వెళ్తుందనే సమయంలో ఆశ్చర్యకరమైన రీతిలో ఆ మట్టిలో నుంచి ఎలాగైతే ఆ స్త్రీ తన నాణాన్ని వెతికిందో యేసుక్రీస్తు వారు అలా వెతికి ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని నిల్చోబెట్టి మొట్టమొదటి ఆవిడ ఎక్కడ పోగొట్టుకుంది తన నాణాన్ని అంటే బైబిల్ చెబుతుంది మట్టిలో పోగొట్టుకుంది. ఈరోజు మనం కూడా మన అస్తిత్వాన్ని కానీ ఈరోజు మనం కూడా మన ఆత్మీయతను కానీ ఎక్కడ పోగొట్టుకుంటున్నామంటే ఈ మట్టి లోకంలోనే. ఈ లోక సంబంధమైన కార్యకలాపాల్లోనూ ఈ లోక సంబంధమైన ఆటపాటల్లోనూ ఈ లోక సంబంధమైన విధి విధానాల్లోనూ మనం ఏం చేస్తున్నామంటే మన అస్తిత్వాన్ని పోగొట్టుకుని ఆ నాణం తెలియకుండానే ఎలాగైతే మన మట్టిలోనికి వెళ్ళిపోయిందో ఈరోజు మనకు తెలియకుండానే మన విలువను మనం పోగొట్టుకుని పెంటలోనికి వెళ్ళిపోతూ 4 విషయాలు చెప్తా అన్నాను. అందులో మొట్టమొదటి స్త్రీ తన యొక్క అస్తిత్వాన్ని లేకపోతే తన యొక్క బంగారు నాణ్యాన్ని ఎక్కడ పోగొట్టుకుందంటే మంటిలో పోగొట్టుకుంది. ఈరోజు మన జీవితాలు కూడా దేవునికి దూరంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే లోక సంబంధమైన మట్టిలోనికే. ఇక రెండవది ఆ నాణ్యం నువ్వే అని చెప్పడానికి ఒక అర్థం కూడా ఉంది, ఒక రుజువు కూడా ఉంది. ఏంటి అంటే పూర్వ దినాల్లో నాణాల మీద ఉండేవంటే ఆ దేశపు చిహ్నాలు అనేవి. ఉదాహరణకు రోమీల నాణ్యం అనుకోండి, ఆ రోమా దేశపు ఆ యొక్క నాణ్యం మీదే ఉండేదంటే ఆ దేశపు రాజు అయిన మరి కైసరు బొమ్మ ఉండేదంట. ఆ బొమ్మను చూస్తున్నప్పుడు అర్థం ఏదంట ఇది రోమా దేశపు
నాణెము. మన భారతదేశానికి వస్తే రకరకాల చిహ్నాలతో ఎప్పటికీ మరి భూగర్భాన్ని తవ్వుతున్నప్పుడు పురాతన కాలపు నాణాలు దొరుకుతూ ఉంటాయి. ఆ నాణెం మీద ఉన్న గుర్తు ద్వారా ఇది పల్ల రాజుకు చెందిందండి, ఇది పల్ల కాలానికి చెందిందని చెబుతూ ఉంటాం కదా. జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రతి నాణెము మీద ఏముంటుందంటే దాన్ని రూపించిన వాని రూపం అనేది. ఈరోజు మనం కూడా నాణ్యం అనుకుంటే మన మీద కూడా ఏముందంటే మనం రూపించిన వాని రూపము. నేను చెప్పడం కదా, బైబిల్ చెబుతుంది. చూడైతే మత్తయి సువార్త 22వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడైతే ఏమంటున్నాడు చదువుకుందామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 20వ వచనాన్ని చూడైతే ఒక చిన్న వాగ్వివాదంలో యేసుక్రీస్తు వారు చెబుతున్న ఈ మాట ఈరోజు మనకు ఉపయోగపడుతుంది. చూడైతే మత్తయి సువార్త 22వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదువుకుందామండి. చదవండి. అప్పుడు ఆయన ఈ రూపమును పైలాతు ఎవరువని వారిని అడుగగా వారు కైసరువని చెప్పిరి. అందుకైన అలాగైతే కైసరువి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. ఆయన దగ్గర చాలా మంది తెలివైన వాళ్ళని చెప్పుకొని ఒక బుద్ధిహీనులు వచ్చి ప్రశ్న అడుగుతున్నారంటే ఏమనంటే, ఈ లోక సంబంధమైన వాళ్ళు మా దగ్గర ట్యాక్సులు కట్టించుకుంటున్నారు కదా, వారికి మేము కట్టాలా అని అడుగుతున్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు అన్నారు, ఒక నాణాన్ని నా దగ్గర తీసుకొస్తే మీకు సమాధానాన్ని చెబుతాను. కానీ ఒక రోమీల నాణాన్ని ఆయన దగ్గర తీసుకొచ్చారంట. వెంటనే ఆ నాణాన్ని చూపించి వారిని అడుగుతున్నాడంట, ఈ నాణం మీద ఉన్న బొమ్మ ఎవరిది? వాళ్ళు అనుకుంటున్నారంటే ఆయనకి ఇది కూడా తెలీదా? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు యోధులోనే పుట్టి పెరిగాడు, చిన్నప్పటి నుంచి వందల నాణాలు చూస్తుంటాడు, ఆ బొమ్మ ఎవరిదో కూడా ఇతనికి తెలియదా అనుకుని, యేసునికి ఇది కూడా తెలియదు ఆ బొమ్మ ఎవరిది అంటే కైసరుది. వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నారంట, ఈ నాణము మీద ఉన్న బొమ్మ కైసరిది అయితే ఈ నాణము కూడా, ఈ కాయిన్ కూడా ఎవరిదంటే కైసరికే. అందుకే మీరు కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సింది. ఈరోజు దేవుని యొక్క ముద్ర కలిగిన, లేకపోతే దేవుని యొక్క మరి ముద్ర కలిగిన నాణ్యం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఆది కాండంలో మనం చదవగలిగితే ఒక చక్కటి సంభాషణ మనకు కనబడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి అంటున్నాడు, నరులను మనం ఎలా చేయాలంటే మన స్వభావము చొప్పున మన పోలికతో మన నరులను. మానవులు ఏముంది అంటే పైకి కనిపించట్లేదు, కానీ లోపల ఏముంది అంటే దేవుని పోలిక ఉందంట, దేవుని స్వరూపం ఉందంట. దేవుని స్వరూపము దేవుని పోలిక ఉంది కాబట్టి ప్రపంచంలో మనిషి కన్నా అందమైనది ఏది కూడా, ఎంతో పెద్ద జంతువులు ఉన్నప్పటికీ, ఎంతో వేగవంతమైన జంతువులు ఉన్నప్పటికీ మనిషి కన్నా గొప్పది ఏది కూడా ప్రపంచం లేదు. కారణం ఏంటంటే దేవుడు మనం ఎలా తయారు చేశాడంటే ఒక జంతువుని స్వరూపంలో, ఒక పక్షుల స్వరూపంలోనే దేవుడు మనం తయారు చేయలేదు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని. మనిషిని తయారు చేసే పని కూడా భూమిని మనిషిని తయారు చెయ్యి, ఆ మనిషికి నేను ప్రాణం పోస్తానని చెప్పలేదు, కానీ తన స్వహస్తాలతో ఒక బొమ్మను చేశాడంట. ఆ బొమ్మకి ఏం ఊదాడంటే జీవవాయువు ఊదగా ఆ బొమ్మ కాస్త ఏమైందంటే జీవించు మనిషిగా. ఈరోజు మన జీవితాల్లో తప్పిపోయిన వారుగా ఉన్నాం, కానీ నిజానికి మనం ఎవరికి చెందిన వారము, మన యొక్క అడ్రస్ ఏంటి అంటే నిజానికి మన అందరూ ఎవరు అంటే దేవునికి. మనం ఈరోజు రాష్ట్రాలు విడదీసుకుని, ఊర్లు విడదీసుకొని, గ్రామాలు విడదీసుకుని అది పలానా చోట నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ మనుషులందరి పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అంటే నిజానికి భూమి కాదండి. భూమి కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంవత్సరాల ముందే పుట్టింది. ఆ కోట్ల సంవత్సరాల మునుపు నీ ఆయువు ఉన్నప్పుడు నీవు ఉండగా అప్పుడు నువ్వు ఎక్కడున్నావంటే యోబు దగ్గర కూడా సమాధానము. యోబు దేవుడు అడుగుతున్నాడంట, భూమికి పునాది వేయక మునుపు నువ్వు ఎక్కడున్నావు యోబు అంటే అతనికి అర్థం కావట్లేదంటే, నేను పుట్టి 100 సంవత్సరాలు అయింది కదా, 200 సంవత్సరాలు అయింది కదా, కొన్ని కోట్ల సంవత్సరాల ముందు నేను ఎక్కడున్నానంటే దేవుడు అంటున్నాడంట ఆ సంగతి నీకు బాగుగా. అప్పుడు నువ్వు ఉన్నావు, కానీ ఎక్కడున్నావు అనే విషయం నీకు తెలియదు. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నాలో ఉన్నావు, నాలో ఒక భాగమై. అందుకే దావీదు గారు కానీ విలాప వాక్యముల్లో కానీ మనం చదువుకుంటున్నప్పుడు మనకి కనబడుతుంటుంది, యెహోవా నేను ఎవరంటే నీలో ఒక. ఈ రోజంటే ఇండివిజువల్ గా మనిషిగా మారి ఒక 6 అడుగుల దేహాన్ని ధరించుకున్నాక నిజానికి మనం ఇంతకుముందు ఎక్కడున్నామంటే దేవునిలో.
ఎలాగైతే ఒక శిశువు బయటకు రాకమునుపు ఒక తల్లి గర్భము కన్నా ముందు ఒక తండ్రిలోను ఎలాగైతే ఉన్నాడో, మనిషి భూమి మీదకి రాకమునుపు అతనిలో ఉన్న ఆత్మ ఎక్కడ ఉందంటే, ఆత్మలకు సృష్టికర్త అయిన ఆత్మలకు తండ్రి అయిన దేవుళ్ళలో ఒక భాగముగా ఉన్నాము. అప్పటికే మనం ఉన్నాము. మన అడ్రస్ కానీ మనలో ఉన్న రూపం కానీ ఎవరిదంటే మనని సృష్టించిన వానిదే. అంటే ఈ నాణం ఎవరికి? శరీరం అనే నాణం కానీ ఇందులో ఉన్న ఆత్మ అనే నాణం కానీ చెందింది ఎవరికంటే దేవునికి మాత్రమే. దేవునికి చెందాల్సింది దేవునికి ఇస్తున్నామా అంటే లేదండి. శరీర సంబంధమైన కార్యక్రమాలకు పనంగా పెడుతున్నాము. శరీర సంబంధమైన కార్యక్రమాలకు మరి ఎంతో వ్యయం చేసి ఈ శరీరాన్ని మనం వాడుతున్నాం. కానీ నిజానికి ఇది శరీర సంబంధమైన పనులకు దేవుడిచ్చింది. ఈ నాణం ఎక్కడ ఉపయోగపడాలంటే కైసరి నాణం కైసరికి చెందితే, భారతదేశపు ధనం భారతదేశంలో చెందితే, దేవుడు తయారు చేసుకునే ఈ శరీరం కూడా దేవునికి మాత్రమే చెందాలి. అలా చెందాలి కాబట్టి ఆయన అంటున్నాడు, కైసరికి ఇవ్వాల్సింది కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సింది. ఇవి తెలియక దేవునికి ఏదో ఇచ్చి మనం సరిపెట్టుకుంటున్నాం. 10 రూపాయలు ఇచ్చి దేవునికి సరిపెట్టుకుంటున్నాం. ఎంత ఇచ్చేసి దేవ మరలా నాకు సంవత్సరం వరకు అడక్కన్నట్టుగా మనం ముఖం చాటేసుకుని మనం వచ్చేస్తుంటాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చేసే పని అదే. కానీ దేవుడు కోరుకునేది మనుషులు తయారు చేసిన నాణాలు కాదండి, దేవుడు తయారు చేసిన నాణ్య నిర్ణయాన్ని కావాలని కోరుకుంటున్నాడు. ప్రపంచంలో మనిషి కన్నా గొప్పది ఏది కూడా. అందుకే జాగ్రత్తగా పాత నిబంధనల నుంచి మనం చదవగలిగితే కొన్ని వందల ఒంటెలు ఆయన కల్పింపబడుతున్నా, గొర్రెలు ఆయన కల్పింపబడుతున్నా అని అంటున్నాడంటే ఏ బలి కూడా నాకు ఇష్టం అనేది. ఆ జంతువులు చనిపోవడం నాకు ఇష్టమేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ వాటిని మీరు తింటారనే నేను బలి ఇవ్వమన్నాను. నాకు ఇష్టమైంది ఏంటో తెలుసా? ఒక మనిషి తన హృదయాన్ని విరిగి నలిగినట్టుగా చేసుకుంటే దానికన్నా ఇష్టమైన బలి ఏది కూడా. ఈరోజు ఈ నాణము తయారు చేయబడింది అయితే ఈ నాణము మీద ఉన్న ముద్ర కానీ ఈ నాణము మీద ఉన్న రూపం కానీ పై రూపము కానీ ఎవరిదంటే దేవునిది కాదా? ఇది తెలియక ఎవరో మనుషులు తయారు చేసుకున్న ఒక నాణాన్ని 5 రూపాయలు 10 రూపాయలు అని ఒక విలువ మనం పెట్టుకొని దానికి విలువ మనం చేకూర్చుకొని దేవుడికి ఇచ్చేది చాలా విలువైందని మనం ఫీల్ అయిపోతూ దేవుడు కూడా అలాగే ఫీల్ అవుతాడని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో విలువైనది మన ధనం కాదండి. మనకన్నా దేవుని దృష్టిలో విలువైంది ఏది కూడా. అందుకే నువ్వు పోగొట్టబడినప్పుడు ఆయన బాధపడుతున్నాడు, నువ్వు మట్టిలో కలిసిపోయినప్పుడు ఆయన బాధపడుతున్నాడు, నువ్వు తిరిగి దొరికినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఆనందపడుతూ. ఈరోజు ఒక మంచి దారి తప్పిపోతున్నప్పుడు అందరికన్నా ఎక్కువ బాధపడేది ఎవరంటే దాన్ని తయారు చేసిన వ్యక్తి. ఆ నాణము సరిగ్గా ఉపయోగించబడకపోతే దాన్ని తయారు చేసిన వాడు బాధపడుతూ ఉంటాడు. ఈరోజు ఈ శరీరాన్ని మనకి ఇచ్చిన దేవుడు ఇది సరిగ్గా ఉపయోగింపబడకపోతే పైనుంచి చూస్తున్న ఆయన బాధపడుతూనే. ఒక స్త్రీ ఎలాగైతే తన ఇంటిని ఊడ్చేంత వరకు ఆవిడ బాధ ఆగలేదు, ఈరోజు మన బ్రతుకును మార్చడానికి ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ మన హృదయంలో దాగి ఉన్న మట్టిని ఊడ్చడానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధపడుతూ ఉన్నాడు. కానీ ఇంకా మనం ఏమవుతున్నామంటే తప్పిపోతూనే. ఎంతవరకు తప్పిపోతున్నామంటే తిరిగి ఆయనకు దొరకలేనంతగా ఈ నాణాలన్నీ కలిసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే వెళ్ళకూడని చోటుకు. కైసరి నాణాలు కైసరికి వెళ్లకుండా వేరే దేశంలో చల్లకూడని ప్రదేశంలోనికి వెళ్ళిపోతే అవి ఎలాగైతే చెత్త కుప్పలోనికి వెళ్ళిపోతాయో దేవుడు తయారు చేసిన ఈ నాణాలు దేవుని సన్నిధిలోనికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే పాతాళానికి వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఏమని ఆనందంగా ఉంటాయంటే బైబిల్ చెబుతుంది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ వీడితో సంబంధమే. మొదటిది పోగొట్టబడిన స్థలం ఏంటంటే అది చాలా మురికి కలిగిన మట్టి కలిగిన స్థలంలో ఆ స్త్రీ దాన్ని పోగొట్టుకుంది. ఈరోజు మనం ఎక్కడ తప్పిపోయామంటే లోకం అని మట్టి లోకంలో మనం తప్పిపోయి దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నాము. రెండవది ఇప్పుడు మనం చదువుకున్న విషయం ఏంటంటే ప్రతి నాణము మీద ఏముంటుందంటే ఆ యజమాని యొక్క పై రూపం ఉంటుంది. ఈరోజు మన శరీరాల మీద లేకపోతే మన తయారు చేసిన దేవుడు మన మీద ఏముంచాడంటే తన స్వరూపము తన పోలిక ఉంచాడు. అంటే మనం ఎవరికి చెందిన వారం అంటే దేవునికి. ఇక మూడవ విషయానికి కూడా త్వరితముగా మనం వెళ్ళిపోదాం. మూడవ విషయం ఏమిటి అంటే ఆ తప్పిపోయింది నాలుగు అనేది తప్పిపోయింది, అది మురికిలోనికి వెళ్ళిపోయింది, దాని నుంచి చెడు వాసన వస్తుంది, చూడడానికి అందంగా లేదు. కానీ దాన్ని తిరిగి దక్కించుకోవాలని ఆశ వరకు ఉందంటే ఆ స్త్రీకి. చాలా మంది చెప్పుకుంటారు ఇంకా 9 ఉన్నాయి కదా, ఆనందపడు, ఒకటి పోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏది కూడా. 1 ఎక్కువ 9 ఎక్కువ అని లెక్కలు చూపించి వెళ్ళిపోయారంట. కానీ ఆ స్త్రీ అంటుందంట 9 విషయంలో నేను ఎంత ఆనందపడుతున్నానో
ఒకదాని విషయంలో కూడా నేను అంతే బాధపడుతూ, 9 ఉన్నాయని ఎంత నిమ్మలంగా అయితే ఉన్నా, ఒకటి లేదన్న హృదయం అంతే గందరగోళంగా ఉంది. మనను కూర్చో ఒకదానికి విలువ ఉంటుంది అని అనుకుంటాం, కానీ ప్రతి దానికి దేవుని దృష్టిలో ఏముందంటే విలువ అనేది. మన అనుకుంటే ఇది చిన్నది కదా, దీనివల్ల ఏ ఉపయోగం ఉందో అనుకోవచ్చు, కానీ చిన్న దానితోనే దేవుడు తన పనిని జరిగించుకోగలిగిన సత్తా ఉంది. అందుకే ఈరోజు మనం తప్పిపోయి లోకంలో కలిసిపోయినప్పటికీ మనల్ని వెతకి రక్షించడానికి ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు ఆ స్త్రీ తన ఇల్లంతా వచ్చి దీపం పెట్టి వెతికినట్టుగా ఈరోజు లోకాన్ని కూడా సిద్ధం చేసి వెలుగుగా దీపముగా ఈ లోకంలోనికి ఎవరిని పంపాడంటే మనల్ని రక్షించి వెతకడానికి తన కుమారుని 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి. నేను చెబుతున్న మాట కాదు, బైబిల్లోనే ఉంది. చూడైతే యోహాను సువార్త 6వ అధ్యాయము 37-38 వచనాలు మనం చదివితే ఏమంటున్నాడు చదువుకుందామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 37-38 వచనాల్లో మనం చదవలేతే ఏమంటున్నాడు చదువుకుందామండి. తండ్రి, ఇంకా పై మాట నుంచి మనం చదువుకుందామండి. మీరు నన్ను చూచి నుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రము బయటకు త్రోసివేయను. ఆయన చుట్టుపక్కల చాలా మంది అంటున్నారంట, యేసు నీ మాటల మీద మాకేం లేదంటే విశ్వాసము. ఎప్పుడు కూడా ఒక గొప్ప విషయం అనేది అది దేవుని కూర్చుందే కానీ లోక సంబంధమైందే కానీ గొప్ప విషయం ఎప్పుడు కూడా ఒక సొంత వాళ్ళ ముందు చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు వారికి ఎదురైంది కూడా ఇదే. ఆయన చెప్పిన విషయాలు గ్రీసు దేశస్తుల్లో వచ్చాయి. ఆయన చెప్పిన విషయాలు ఫిలాతుకు నచ్చే కానీ ఎవరికి నచ్చలేదంటే ఇంటి పక్కల వానికి. ఎప్పుడు కూడా ప్రవక్త తన స్వదాది దేశంలో అంటే పేరు రాదంటే కారణం ఏంటంటే అందరూ మనవాడే కదా అని చెప్పే మాటలకు వెళ్ళేవారు, కానీ అతని మాటలు ఎంత గొప్పవి అంటే అప్పటి గ్రీసు దేశస్తులకు కూడా తెలియని విషయం ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు వారు. అందుకే ముందుకు వెళ్ళేసరికి యూదులకు అది ఎలా ఉందంటే అసహ్యంగా ఉందంటే, గ్రీసు దేశస్తులకు అది ఎలా ఉంది అంటే మహాజ్ఞానంగా పిలువబడిన వారికి అది ఎలా ఉందంటే మహాజ్ఞానము వలె. అలాంటి చాలా మంది అంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఆహారం తినడానికి కేవలం ఆయన చూసి వెళ్ళిపోవడానికి వచ్చేవారు, కానీ ఎవరికి కూడా ఆయన మాటలంటే నమ్మకము. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నువ్వు నా యుద్ధకు చాలా మందిని పంపుతున్నావు, అయితే ఈ వచ్చే వాళ్ళు ఎవరిని కూడా మీరు నాకు కొద్దని ఎవరిని నేను త్రోసివేయడము. మీ దగ్గర ఇది లేదు, మీ దగ్గర అది లేదు, మీకు అర్హత లేదు, నేను ఏ ఒక్కరిని తోసివేయలేదు, అందరూ ఏం చేశానో తెలుసా, ప్రేమించిన అందరూ ఏం చేశానో తెలుసా, ఆఖరికి అన్యులైనా సరే స్వస్థత చెయ్యకుండా నా చెయ్యి వెనక తీసిన రోజు ఏది కూడా. ఆయన ప్రయత్నం ఏంటంటే ఆ నాణెము దుర్వాసనే కొట్టనివ్వండి, ఆ నాణెం మీద ఉన్న బొమ్మ చెరిగిపోనివ్వండి, ఆ నాణ్యం ఎంత పాతదవ్వనివ్వండి, ఆ నాణ్యానికి విలువ లేదనుకోండి, కానీ ఆ నాణాన్ని రక్షించే బాధ్యత ఒక్క నాణ్యమైనా దాన్ని రక్షించే బాధ్యత భుజం మీద వేసుకొచ్చాడు. కాబట్టి భూమి మీద అందరూ తను తృణీకరించిన తాను ఎవరిని కూడా తృణీకరించనే. ఆఖరికి శిలువ మీద కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆయన చంపివేయండి అని తృణీకరిస్తున్నా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదని వారందరినీ క్షమించాడు తప్పితే వీళ్ళందరూ నాశనానికి పోతారని చెప్పి ఏ రోజు కూడా వారికి శాపం అనేది యేసుక్రీస్తు వారు. ఆఖరికి తను అప్పగించిన వాడిని కూడా మారాలను కోరుకున్నాడు తప్పితే ఏ రోజు యోధ నాశనం అయిపోవాలి, యోధాకు భయంకరమైన స్థితిగతులు రావాలి, యోధ ఇలాంటి భయంకరమైన రోగం పడి చచ్చిపోవాలని చెప్పి యేసుక్రీస్తు వారు ఏ రోజు కోరుకోలేదు. కారణం ఏంటంటే యూదా తప్పిపోతున్నాడని తెలుసు, ఆ తప్పిపోయే వాడిని కాపాడడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ ఏది కూడా. ఈరోజు నిన్ను రక్షించడానికి నిన్ను వెదకడానికి భూమి మీదకు వచ్చాడు. చీకట్లో ఎక్కడో అంధకారంలో లోకం అనే మట్టిలో కలిసిపోయిన మన జీవితాన్ని వాక్యం అనే వెలుగుతో పేతురుగా రాసిన పత్రికలో చదువుకుంటూ ఉంటాం కదా, అంధకారంలో నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడంటే తన వెలుగు సంబంధమైన వాక్యంలోనికి ఈరోజు మనల్ని. లోకంలో ఉన్నప్పుడు నీకు పేరు లేదు, లోకంలో ఉన్నప్పుడు నీకు విలువ లేదు, లోకంలో ఉన్నప్పుడు నీకు ఏది కూడా లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని లోనికి వచ్చావు నీకు ఒక పేరు ఉంది, ఏంటంటే క్రైస్తవుడు అనే గొప్ప పేరు. బైబిల్ ఆ పేరు కొన్ని అర్థం ఏంటంటే కొట్టివేయబడిన పేరు అంట. ప్రపంచంలో ఏ వ్యక్తి పేరునైనా కొట్టేస్తూ ఉంటారు, శిలాఫలకాలు తొలగిస్తూ ఉంటారు,
ఒక గొప్ప గొప్ప విగ్రహాలకు ముసుగు వేస్తూ ఉంటారు, కానీ క్రైస్తవుడు అనే పేరు ఎన్ని సంవత్సరాలు వచ్చినా చెరిగిపోందంట. అలాంటి పేరు నీకు ఇచ్చంట. ఎక్కడ కూర్చోబెట్టాడంటే బైబిల్ చెబుతుంది, రాజులైన యాజక సమూహం అంట. మరి ఈ గొప్ప జనులంట దేవుని సొత్తైన ప్రజల వలె. నువ్వు అనుకోవచ్చు నేను తప్పిపోయాను కదా, దేవుడికి నా విషయంలో చిన్న చూపేమో, నేను దేవుడి విషయంలో చాలా తక్కువ విలువ, ఆయన నన్ను పట్టించుకోడేమో నువ్వు అనుకుంటావు. కానీ ప్రతి చిన్న దానిని కాపాడడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే బైబిల్ అన్నాడు, అంతటా అందరూ రక్షింపబడవాలని ఆయన కోరుకుంటూ. మనకు పాకిస్తాన్ వాళ్ళంటే ఇష్టం ఉండదేమో, కానీ పాకిస్తాన్లో క్రైస్తవులు ఉంటే, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని రక్షించడానికి కూడా దేవుడు సిద్ధంగా. మన ఊరిలో వాళ్ళే చర్చికి వెళ్తున్న వారు ఇష్టం లేదు, వారు నాశనం అయిపోయి నువ్వు కోరుకుంటావేమో, కానీ దేవుడు వాడు బాప్తీసం తీసుకున్నాడా తీసుకోలేదా ఆయనకు సంబంధం లేదండి. యేసు క్రీస్తుని నాలుకతో ఒప్పుకున్న ప్రతి వారిని కూడా రక్షించడానికి ఆయన సిద్ధముగా. అందుకే ఆయన చెప్పిన అనేక ఉపమానాల్లో కూడా ఏ రోజు అన్యులు నాకు వద్దు అని చెప్పలేదు, కానీ అన్యుల త్వరలో రక్షిస్తా అని హామీ ఇచ్చాడు. ఇచ్చినట్టుగానే తాను వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులు పంపించి దాదాపు 5,000 మంది కన్నా ఒకేసారి నాణాలు సంపాదించగలిగాడు. ఒకే రోజు ఎన్ని కాయిన్స్ సంపాదించాడంటే 5,000 నాణాలు. ఎలా వచ్చింది ఆ గొప్ప శక్తి అంటే, తప్పిపోయిన వారిని రక్షించుకోగలిగిన దేవుడు ఆ రోజు 5,000 మందిని రక్షించుకున్నాడు. ఒకరోజు తప్పిపోయిన నీ జీవితాన్ని రక్షించాడు. నీ ద్వారా అనేక మంది లోకంలో మరి తప్పిపోయిన నాణాలను దేవుడు రక్షించడానికి సిద్ధముగా. మొదటిది, నువ్వు తప్పిపోయిన స్థలము చీకటి కలిగిన మట్టి ప్రదేశంలో నువ్వు పడిపోయావు. అక్కడ ఉన్నావనే సంగతి ఎవరికీ తెలియనప్పుడు యేసు ఏం చేశాడంటే, రెండవ విషయం, నీ పై రూపము ఎవరిదో తెలుసా? దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను ధరించుకొని నిన్ను చూసి. మూడవ విషయం, ఈ మట్టి లోకంలో పడిపోయాను నిన్ను రక్షించడానికి, వెదకడానికి, నిన్ను మరలా పూర్వ స్థితిగతుల్లోనికి తేవడానికి ఆయన భూమి మీదకి. ఇక నాలుగో విషయము, ప్రతి నాణానికి, అది చిన్నదే కానీ పెద్దదే కానీ, అది ముసలిదే కానీ పెద్దవారే కానీ, ఆ స్త్రీయే కానీ పురుషుడే కానీ, ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ప్రతి నాణానికి ఏముందంటే ప్రత్యేకత, ఒక ప్రత్యేకమైన విలువ. మనం అనుకుంటాం నేనేం చేయగలను అనుకుంటాం, కానీ నీ ద్వారా చేయించగలగడానికి కూడా దేవునికి ఏదో ఒక గొప్ప ప్రణాళిక. మోషే జీవితంలోనే ఆలోచించాడు. మోషే అనుకున్నాడంటే నేనేం చేయగలగన్నా, అతను నాయకుడయ్యాడు. నేనేం చేయగలను, అహరోన్ తీసుకెళ్ళంటే అహరోనికి వేరే ప్లాన్ ఉంది. అహరోన్ ఏమయ్యాడంటే యాజకుడు అయ్యాడంట. మరి తన అక్క ఏమైనా ఖాళీగా ఉందంటే మిరియాం ఏమైందంటే ప్రవక్తని. ఒకే కుటుంబము, 3 నాణాలు. 3 నాణాలని దేవుడు ఒకేలా ఉపయోగించలేదు. ఏం చేశాడో తెలుసా? 3 నాణాలకి 3 ప్రత్యేకమైన మరి విధి విధానాలు దేవుడు వారికి. ఈరోజు దేవుళ్ళలో కూడా మనకి ఏముంది అంటే, మన వల్ల చాలా ఎంత ప్రత్యేకత అంటే, ఆ 9ని మరి దగ్గరుంచుకొని ఒకటి దొరికినప్పుడు ఆ స్త్రీ దాన్ని ఎంత ప్రత్యేకంగా చూసిందంటే, ఇందాక మనం చదువుకున్న ఆ మాటల స్త్రీ అంటుందంటే తన ఇరుగు పొరుగు వారిని పిలిచి అందరికీ చూపిస్తుందంటే ఏమనంటే, నా తప్పిపోయిన నాకు ఇది కూడా 9 లాంటిది అని చెప్పి కలిపేయలేదండి. ఏంటో తెలుసా? నారాయణ చాలా ప్రత్యేకంగా ఉంచింది. ఎందుకంటే ఇది తప్పిపోయి తిరిగి నాకు. ఈరోజు మన జీవితంలో మనం అనుకుంటాం నేనే అందరి లాంటి వాడిని అని అనుకుంటా, కానీ దేవునికి ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన దృష్టితో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరిచాడండి. ఎంత ప్రత్యేకమైనదంటే, ప్రపంచంలో కొన్ని కోట్ల జంతువులు ఉన్నా ప్రతి దానికి కూడా ప్రత్యేకతను దేవుడు ఎలాగైతే ఏర్పాటు చేశాడో, కొన్ని కోట్ల వృక్ష జాతులు ఉన్నా అందులో ఒక మామిడికాయలోనే ప్రత్యేకతలు దేవుడు ఎన్నో పెట్టాడు. అలాంటిది మనుషులుగా రకరకాల భావాలతో, రకరకాల రంగులతో, రకరకాల ఎత్తులతో పుట్టిన మనకి దేవుని దృష్టిలో ప్రత్యేకత లేదా? అందుకే మనం అంటున్నాం, మనం ఎవరో తెలుసా? దేవుని సంఘంలో సజీవమైన రాళ్ళంట. రాళ్ళన్నీ ఒకే సైజులో, ఇటుకల్లో ఒకే సైజులో ఉండవండి. ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది, ఒకటి గుండ్రంగా ఉంటుంది, ఒకటి ఆకారమే లేకుండా నిరాకారంగా ఉంటుంది. కానీ ప్రతిదానికి ఉండవలసిన బలం దానికి ఉండి, అది ఉపయోగింపబడవలసిన స్థలంలో కరెక్ట్గా పెట్టగానే అక్కడ ఏమవుతుంటుంది అంటే ఫిట్ అయిపోతూ. ఈరోజు మన జీవితాల్లో మనకు తెలియవలసిన విషయం, 4వ విషయం అదేనండి. దేవుడిని అందరిలాగే రక్షించుకున్నాడు. నువ్వు అనుకుని దేవుణ్ణి పక్కన పెడుతున్నావు, కానీ నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నువ్వు అందరిలాంటి వాడు. ఒక దేవుని దృష్టిలో నీకు ఏముందంటే ప్రత్యేకమైన స్థానము.
చెరువు ఒక చిన్న మాటను చూపించి నేను ముందుకెళ్ళి ముగిస్తాను. చూడైతే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11, 12, 13 వచ్చిన మనం చదవగలిగితే ఏమంటున్నాడో చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి త్రీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి కలిగిన మనసు కలుగజేసి నన్ను దృఢపరుచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలు బోధించెదను, పాపులు నీ తట్టు తిరుగుదురు. దావీదు అంటున్నాడంట, నీ స్థానం, నీ యొక్క సన్నిధిలో నేను ఎంత ప్రత్యేకమైన వాడిననే విషయం నాకు బాగా, నేనున్న నా కాలంలో నా కళ్ళ ముందు ఎంతో మంది ఉండగా నేను మాత్రమే ఎలా రక్షింపబడ్డా, నేను మాత్రమే ఈ స్థితిగతులు ఎలా ఉన్నా నాకు తెలుసు. నన్ను త్రోసివేయక నన్ను ఏం చేస్తావంటే, నన్ను ఎలాగైతే రక్షించావో అలా రక్షించే బాధ్యత నాకు ఇవ్వు. నేనేం చేస్తానో తెలుసా, దారి తప్పి దూరముగా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్న ప్రతి వారికి దేవుని మార్గాన్ని నేను చేస్తానంటే బోధిస్తాను. అలాగే బోధించాడండి. కీర్తనలు గ్రంథం అంతా మనం చూస్తే ఎన్నో కీర్తనలు మరి దావీదు గారే రాసినట్టుగా మనకు కనబడుతుంది. ఒక్కొక్క కీర్తనతో ఒక్కొక్కరి జీవితాలను దావీదు గారు మార్చే ప్రయత్నం చేశారు. కారణం ఏంటంటే తన స్థితి ఏంటో తనకు బాగా, ఒకప్పుడు ఆయన చూడకపోయి ఉంటే ఇంకా అదే మట్టిలోను, ఒకప్పుడు తను చూడకపోయి ఉంటే అదే బెత్లెహేములో ఇంకా గొర్రెలు కాసుకునే ఒక వ్యక్తి దేవుని చూపు పడగానే దేవుడు అనుకున్నాడంటే ఇది ఎక్కడ ఉండవలసిన నాణము, దీని స్థాయి ఇక్కడ కాదు, ఇది ఉండవలసింది ఇక్కడ కాదు, ఎక్కడో ఉండాలని బెత్లెహేము నుంచి యెరూషలేముకు తీసుకువెళ్ళంట, సింహాసనం పక్కన కూర్చోబెట్టాడంట. తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టి దావీదుని అంటున్నాడంట, ఈ తరము వారందరిలో నాకు ఇష్టడు ఎవరన్నా ఉన్నారంటే దావీదు తప్పితే మరి ఎవరు కూడా. ఈరోజు నేను పోగొట్టబడి ఉండగా, లోకంలో బైబిల్ చెబుతుంది కదా, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై మట్టిలో కప్పెట్టిన వారి కన్నా దారుణమైన స్థితిగతుల్లో ఉన్నాము. ఆయన ఏం చేశాడో తెలుసా, తన కృప చేత ఒక స్త్రీ ఎలాగైతే పట్టుదలతో ఒక నాణెము కోసం వెతికి దాన్ని సంపాదించుకుందో, ఈరోజు నన్ను రక్షించడానికి భూమి మీదకి వచ్చి తన శిలువ త్యాగంలో మూలన పడి ఉన్న మన జీవితాన్ని బాగు చేసి మహైశ్వర్యంతో నింపి ఈ స్థితిగతుల్లో నిలబెట్టాడు. నువ్వు తప్పించబడినాడు, నువ్వు పోగొట్టబడినాడు, దేవునికి ఎంతైతే బాధ కలిగిందో, నువ్వు దొరికినాడు కూడా దేవునికి అంతే ఆనందం కలిగింది. ఈరోజు ఈ నీ జీవిత సాక్ష్యాన్ని అనేక మందికి చెప్పి అనేకలే ప్రభు వైపు తిప్పినప్పుడు కూడా ఆయన అంటున్నాడు, ఒక పాపి మారితే పరలోకంలో గొప్ప ఆనందం ఏది కూడా. పోగొట్టబడింది నాణ్యమైతే తిరిగి సంపాదించుకోవచ్చండి, కానీ పోగొట్టబడింది మానవ జీవితం ఒకసారి అయిపోతే తిరిగి. నాణ్యము గొప్పది కాదు, నాణాన్ని సృష్టించిన వాడు గొప్పది. ఇక్కడ ఉపమానంలో కూడా నాణము ఆయన కేవలం ఉపమానమే చెబుతున్నాడు, కానీ నాణం ప్లేస్లో ఎవరు ఉండాలో తెలుసా, నువ్వు నేను. అక్కడ నాణము పోయింది, ఇక్కడ మన జీవితాలు పోయాయి. అక్కడ నాణాన్ని ఆవిడ శ్రద్ధగా వెతికి తిరిగి సంపాదించింది, ఇక్కడ మన ఆత్మీయతను ఆయన తిరిగి వెతికి సంపాదించి మనకిచ్చి ఈ స్థితిగతుల్లో నిలబెట్టాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన ధననిధిలో ఉండాలి తప్పితే మరలా బయటికి వెళ్ళే ప్రయత్నాలు ఆలోచించండి. మరలా లోకంలోనికి మట్టిలోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఈసారి మరలా దేవుడు నేను కాపాడతాడన్న గ్యారంటీ కూడా. ఇది బైబిల్ చెబుతుంది, రక్షణ ఒకసారి మాత్రమే వస్తుందంటే దాన్ని మనం ఎలా పట్టుకోవాలంటే గట్టిగా. ట్రైన్లో మనకు ఒక సీటు దొరికితే దాన్ని ఎలాగైతే గట్టిగా చేపట్టి అక్కడే కూర్చుంటామో, ఎంతమంది వచ్చినా అడిగే అక్కడ లేవకుండా ఎలాగైతే అక్కడే గట్టిగా చేపట్టి దాన్ని ఎలాగైతే కూర్చుంటామో, ఒక లైన్లో నిల్చున్నప్పుడు ఎలాగైతే మన స్థానాన్ని మనం గట్టిగా చేపడతాం, వర్షం పడిన ఎండ వచ్చినా. కారణం ఏంటంటే నేను లేచిపోతే మరలా నా స్థానం వెనక్కి వెళ్ళిపోతుందేమో, మరలా కష్టపడాలేమో అని. దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప రక్షణ కూడా ఒకేసారి వస్తుంది. దాన్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈసారి కాపాడుకోలేకపోయావా, ఒకసారి మట్టిలోనికి వెళ్ళావు, ఈసారి ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా, నరకానికి వెళ్ళిపోతావు. బైబిల్ దానికోసం చెబుతుంది, అది తిరిగి రాజాలని. అక్కడికి వెళ్ళిపోతే ఇంక దేవుడు కూడా నిన్ను రక్షించే ప్రయత్నము. తప్పిపోయి నాణము దొరికింది, తప్పిపోయి నీ జీవితాలు ప్రభువులు తిరిగి కట్టబడుతున్నాయా? అనేక మంది తప్పిపోయిన నాణాలను, పోగొట్టబడిన నాణాలు ప్రభువులో చేర్చే బాధ్యత నువ్వు తీసుకున్నావా?
ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. చివరికి చిన్న ప్రార్థన చేసుకొని ఈ చిన్న అంశాన్ని మనం ముగించుకుందామండి. అందరూ కనుమూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, చక్కటి సమయాన్ని ఈ సందర్భాన్ని మాకు దయచేసిన కొన్నాళ్ళు తండ్రి. పోగొట్టబడిన నాణములు, మరి తప్పిపోయిన నాణంలో 9 విషయంలో ఆవిడ పడిన ఆనందం ఏంటో, ఒకదాని విషయంలో పడిన బాధ ఏంటో రెండు సమానమని మేము తెలుసుకున్నాం తండ్రి. సంఖ్య కాదు తండ్రి, ప్రతిదానికి సమానమైన విలువ ఉందని, ప్రతిదాని విషయంలో నువ్వు గొప్పగా చూస్తున్నావని మేము తెలుసుకున్నాం తండ్రి. ఈ మాటలను బట్టి ఈరోజు మా జీవితాలు కూడా తప్పిపోతున్నాయని, మా జీవితాలు కూడా లోకం అనే మట్టిలో కలిసిపోతున్నాయని, నువ్వు వాటిని ఊడ్చి శుభ్రము చేసి మా రూపాన్ని చూసి, మా మీద చెక్కబడిన దేవుని ప్రతిమను చూసి ఈరోజు ఇక్కడ సంఘంలో నిలబెట్టావని, మరలా తప్పిపోతే మాకన్నా గొప్ప మూర్ఖులు ఎవడూ లేరని చదువుకున్నాం తండ్రి. ఈ మాటలను బట్టి మా బ్రతుకులు మేము మార్చుకుంటూ నీలో నుంచి తప్పిపోకుండా వెనకక నీలో ముందుకు సాగగలుగుటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటాం. మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యం మా అందరికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా మీ అందరికీ ప్రభువు పేట నా వందనాలండి.